శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే ఉద్యమకారులమే రండి, కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడి ఇలా రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన లేదు. ఉంటే సర్వేనే చేయకపోదు. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ. మీరు అధికారంలో 10 ఏళ్లుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడుకాయ చేసి నేను ఒకసారి అడుగుతున్నా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్ ఒక ఫార్మేషన్ చేసుకున్నాం.